శేఖర్ రెడ్డి గారు ఏంటి 50 ఏళ్ళకి మరో 50 ఏళ్ళు బ్రతకగలిగేటటువంటి కొత్త ఇన్వెన్షన్ రాబోతోంది. ఎస్ మంచిదేమో చూద్దాం. ఆ స్థాయి శాస్త్ర పరిశోధనలు సక్సెస్ అవుతాయేమో. ఒకవేళ అయితే మన పాలిటిక్స్ వరకు వస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో 50 ఏళ్ళు అధికంగా జీవించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఎవరికైనా సరే అని ఆయన ప్రస్తావిస్తూ లోకేష్ బాధపడతారనడంలో ఆంతర్యం ఏంటి? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు పురుషోత్తం రెడ్డి అన్నకి అండ్ మన సురేష్ గారికి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మంచి రచయిత అండి. ఆయన రాసిన పుస్తకం ఉంటుంది సార్, ఒక చరిత్ర కొన్ని నిజాలు. ఒక చరిత్ర కొన్ని నిజాల్లో చంద్రబాబు నాయుడు గారి పూర్తి నైజం బయట పెట్టారు సార్. ఈ రోజు ప్రసంగంలో అనుకోకుండా లోకేష్ బాబు గారి నైజం బయట పెట్టారు సార్. అదేంటది? అక్కడ చంద్రబాబు గారి నైజం నాడు చంద్రబాబు నాయుడు గారి నైజం, నేడు లోకేష్ బాబు గారి నైజం. అంటే ముఖ్యమంత్రి పీఠం కోసం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఒత్తిడి తెస్తున్నారు అనేది చెప్పకనే చెప్పారు సార్. సో అది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడు అయినా అప్పుడు అంత అవసరం ఉంది సార్. ఏదైతే లోకేష్ బాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా అంత అర్జెంట్ కూర్చోవలసిన అవసరం కూడా ఏం లేదు కదా సార్. షాడో సీఎం గా ఆయనే ఉంటున్నారు కదా. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్సవ విగ్రహం మాత్రమే, మూల విరాట్ గా నారా లోకేష్ గారు మాత్రమే వ్యవహరిస్తున్నారు. అన్ని శాఖల్ని ఆయన మాత్రమే కంట్రోల్ చేయగలుగుతున్నారు. హోంశాఖను కూడా ఆయనే, మహిళా హోంమంత్రి కేవలం కీలు బొమ్మలాగా నిలబడి ఉన్నారు అంతే. లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి, హోంశాఖ దగ్గర నుంచి, పోస్టింగ్స్ దగ్గర నుంచి, ఎవరెవరికి ఎక్కడెక్కడ పోస్టింగ్స్ ఇవ్వాలి, ఎవరెవరికి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఎవరెవరిని అరెస్టులు చేయించాలి, ఎవరెవరిని తీసుకురావాలి, మొత్తం ఎవ్రీథింగ్ అండర్ నారా లోకేష్ గారి కంట్రోల్లోనే ఉంది తప్పిస్తే ఇది ఎక్కడ కూడా ఇంకా మనం దాన్ని దాచుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. ఇది రాంగ్ ఇండికేషన్ వెళ్దా? అంటే ఎందుకు అంత ఒత్తిడి? ఆ ఒత్తిడిలో నాకు అర్జెంటుగా నేను సీఎం అయిపోవాలి, లేకపోతే డిప్యూటీ సీఎం అయిపోవాలి ఏదో అంటున్నారు కదా. ఇది 50 ఏళ్ల పాటు ఎక్స్టెండ్ అయితే ఏంటి పరిస్థితి? ఏం జరుగుతుంది సార్? ఆ ఒత్తిడి ఒక నారా లోకేష్ వైపు నుంచే కాదండి. ఆ ఒత్తిడి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి వైపు నుంచి ఉంది. ఆ ఒత్తిడి టీవీ5 బిఆర్ నాయుడు గారి వైపు నుంచి ఉంది. ఆ ఒత్తిడి కుటుంబంలో పెద్దల దగ్గర నుంచి ఉంది. ఆ ఒత్తిడి సంఘంలో పెద్దల దగ్గర నుంచి ఉంది. అన్ని రంగాల నుంచి ఉంది సార్. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి వీకెండ్ కొత్త పలుకుల్లో రాయించారు సార్ స్పష్టంగా. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీ వయసు ఎంత, వచ్చే ఎన్నికలకంతా మీ వయసు అయిపోద్ది, కేసీఆర్ గారు కేటీఆర్ ని సీఎం చేయకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నాడు, ఈ రోజు మీరైనా సరే ఈ రోజు అర్జెంట్ గా సీఎం చేసేయండి అని చెప్పి రాయించారు. ప్రజలు ఒప్పుకోరు కదా సార్. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేస్తారు, ఆయన అనుభవం చూసి ఓటేస్తారు, ఆయన నా పరిపాలనా విధానం గతంలో చూశారు కాబట్టి ఓటేస్తారు, ఆయన ఇచ్చేటటువంటి హామీలను చూసి ఓటేస్తారు. ప్రజలు ఒప్పుకోరు, అప్పుడు ఏం చేస్తారు? లోకేష్ ఏం చేస్తారు సార్? నారా లోకేష్ గారు ఈ 5 సంవత్సరాలు లీడ్ చేస్తున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఎవరి వల్ల అవుతున్నట్టు? నారా లోకేష్ గారు అండర్లో అవుతున్నట్టు. ఈ అక్రమ కేసులు ఎవరి వల్ల అవుతున్నట్టు? నారా లోకేష్ గారి వల్ల అవుతున్నట్టు. ఇవన్నీ కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ పరిపాలన రెఫరెండం గా తీసుకుని ఓటేస్తారు సార్ ప్రజలు. ఈ ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వెన్నుపోట్లు పొడిచారు కదా సార్. ఈ రోజు అసెంబ్లీలో చూశాను సార్. పాపం వెన్నుపోటు అనే మాట అంటే పాపం నారా లోకేష్ గారికి చాలా బాధ వస్తా ఉంది సార్. అధ్యక్ష, వెన్నుపోటు అనే తీవ్రమైన పదజాలం అసెంబ్లీలో వాడద్దు అధ్యక్ష, దాని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా కోరుకుంటున్నాం అని చెప్పేసి శాసన మండలిలో అడుగుతున్నారు అధ్యక్ష. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని వెన్నుపోటు పొడిచారు అనగానే పాప మా వెన్నుపోటు గుర్తొచ్చినట్టుంది సార్ ఆయనకి. నా వెన్నుపోటు గుర్తొచ్చి వెంటనే సార్ ఇంకోటి ఏంటంటే సార్, మళ్ళీ పార్టీ గెలిచే ప్రసక్తి లేదు సార్. ఏదైతే టీడీపీ మళ్ళీ గెలిచే ప్రసక్తి లేదు కాబట్టి ఇప్పుడే ఒక్కసారి ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే ఆయన అన్నదాన్ని బట్టి చూస్తే గతంలో జరిగింది ఏమన్నా రిపీట్ అవుతుందా? చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా వెన్నుపోటు తప్పదనే ఉద్దేశంతో ఏమన్నా అన్నారా? ఆ కోణంలో ఏమన్నా అన్నారా అనే అనుమానం కలుగుతోంది. భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. భవిష్యత్తు నిర్ణయిస్తుంది సార్. సార్ మేమైతే ఒకటి చెప్తున్నాం సార్, అంత అవసరం కూడా లేదు సార్. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కాదు సార్ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసేది. పవన్ కళ్యాణ్ గారే దగ్గరుండి చేయి పట్టుకొని నా తమ్ముడు నారా లోకేష్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేను ప్రపోజ్ చేస్తున్నాను అని అనడానికి కూడా వెనకాడని వ్యక్తి ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు సార్.